నా ఈవీ వెహికల్ పవర్ స్టేషన్ దగ్గర పెట్టేసి ర్యాపిడో బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయినా. మళ్ళీ వెళ్తున్నా. అయితే ఒకటి చెప్పడం మర్చిపోయినా, లాస్ట్ వీడియోలో అదే ఎలక్ట్రికల్ వెహికల్ గురించి చెప్పినా కదా, అందులో 150 రూపీస్ రెంట్ అని చెప్పిన కదా, అది 150 కాదండి, అది 200 రూపీస్ రెంట్. అరే 5 నిమిషాలు లేట్ అయినందుకు ఇంత లేట్ ఎందుకైందంట 5 నిమిషాలు మంచిసేపు కూడా. ట్రాఫిక్ చూసుకోవాలా, ఈ అపార్ట్మెంట్ రావాలా, ఎంట్రీ చేయాలా, ఓటీపీ రావాలా, అవన్నీ చేసుకున్నారు, టైం పట్టదా మరి. 5 నిమిషాలకు కూడా మన వాళ్ళు ఏం చేస్తాం, కొంతమంది అట్లుంటారా. 4th ఆర్డర్ లొకేషన్ చేంజ్ పెట్టుకుందామే, మళ్ళీ ఇదే లొకేషన్ ఏ బాబాని ఫోన్ చేసింది, మళ్ళీ ఆ లొకేషన్ దగ్గర పోయి 400 మీటర్స్ ఉండే, ఆ లొకేషన్ దగ్గర పోయి అక్కడ డెలివరీ మార్క్ కొట్టుకొని వచ్చిన. అంటే జస్ట్ ఒక 100 మీటర్స్ పోయి. కొందరు అట్లా ఉంటారు, ఏం చేస్తాను ఇక. అంటే ఒట్టి ఏం కాదు కానీ లొకేషన్ చేంజ్ పెట్టినందుకు మళ్ళీ 50 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చింది. ఎండలు ఎక్కువ అయిపోయినాయి, చాలా అంటే చాలా ఇక దారుణంగా కొడుతున్నాయి ఎండలు. ఈరోజు మండే కదా, మళ్ళీ సండే మొత్తం ఎండ్ వరకు 7 days మొత్తం ఎంత అయిందో కూడా అది కూడా చూపిస్తా. అంటే ఇది ఇప్పటిదాకా ఒక 4 రోజులు అవుతుంది, వీక్లీది ఏమీ వీడియో ఏం పెట్టలేదు. వీక్లీ ఎంత అయిందో అది కూడా చూపిస్తా. 8th ఆర్డర్ ఇది, 9th ఆర్డర్ ఇది 10th ఆర్డర్ ఇది. అయితే మధ్యాహ్నం 2 hours బ్రేక్ అయింది, నేను పని ఉండడం వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది. చాలా వీడియోలో చెప్పిన, మళ్ళొకసారి చెప్తున్నా, అది ఈ డెలివరీ జాబ్లో కానీ బైక్ ట్యాక్సీ దేంట్లో బైక్ మీద చేసే కంపెనీ త్రూ నుంచి వచ్చే పేమెంట్లు ఏదైనా కానీ ముందు పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. ఎందుకంటే అది లింక్ లేకుంటే 20% టీడీఎస్ కట్ అవుతుంది. సో అది కూడా చూసుకోవాలని. టీడీఎస్ కూడా కొంతమందికి 25% కట్ అవుతుంది, కొంతమందికి 20% కట్ అవుతుంది, కొంతమందికి 15% కట్ అవుతుంది. వాళ్ళ సివిల్ స్కోర్ని బట్టి ఉంటుందో మరి తెలియదు. మరి నాకైతే 25% కట్ అయింది. ఈ లొకేషన్ ర్యాంక్ కూడా ఎట్లుంటుంది, 2 రకాలుగా ఉంటుంది. నాకు తెలిసినంతవరకు, నేను చూసినంతవరకు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కాలనీ ఎండ్కు ఇల్లు ఉంటే అవతల కాలనీ నుంచి వే చూపిస్తుంది. ఆ కాలనీ ఎండ్లో వాళ్ళ బెడ్రూమ్ కానీ ఏదైనా హాల్ కానీ దగ్గర ఉండి ఆ బార్డర్కి ఉంటే అక్కడ నుంచి యాప్ క్రియేట్ చేసుకుంటే అది అవతల కాలనీ నుంచి చూపిస్తుంది. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు లొకేషన్ అప్డేట్ చేసుకోకుండా వేరే స్టేట్ వెళ్ళి మళ్ళీ ఏమంటారు ఆర్డర్ పెడతారు, అప్పుడు వేరే స్టేట్కి వెళ్తుంది, అది కూడా రాంగ్ పడుతుంది. అంటే వేరే స్టేట్ అంటే ఎట్లా అంటే, ఈ స్టేట్లో ఉండి బుక్ చేసుకొని అది అప్డేట్ చేసుకోకుండా వేరే స్టేట్ వెళ్ళి లేకపోతే వేరే ఊరు వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు బుక్ చేసుకుంటారు చూడండి, అది ఈ లొకేషన్ వస్తుంది, అప్పుడు రాంగ్ వస్తుంది. నాకు అట్లా ముంబై పడ్డది, ఢిల్లీ పడ్డది, పూణే పడ్డది, పంజాబీ పడ్డది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండి లొకేషన్ అప్డేట్ చేసుకోకుండా అక్కడికి వెళ్తారు కాబట్టి అట్లా పడుతుంది. 16th ఆర్డర్ ఇది. ఈ స్టార్టింగ్ నుంచి ఆ ఎండింగ్ దాకా నడవాలి. బైక్లు నడవలేదు ఈ అపార్ట్మెంట్. అయితే ఇంతకుముందు ఆర్డర్ ఏమైందంటే, ఆ కస్టమరు 2 సార్లు బుక్ చేసుకుందంట. ఇంక రెండోసారి వచ్చింది ఏం చేయాలంటే, నేను ముందు వచ్చినా కదా నాకు తీసుకొని రెండోసారి వచ్చింది క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పిన. అంతే. అంటే ఇంక అంతకుమించి ఏం చేయలేము కదా. ఇంకా ఈరోజు 4 CODలు పడ్డాయి, క్యాష్ ఆన్ డెలివరీ పడ్డాయి, కానీ ఒక్కరు కూడా క్యాష్ చేయలేదు, అన్ని స్కానే చేసారు. ఈరోజు మధ్యాహ్నం ఆఫర్ కూడా మిస్ అయింది. మధ్యాహ్నం బయటికి పోవడం వల్ల మధ్యాహ్నం ఆఫర్ మిస్ అయింది, అండ్ మార్నింగ్ ఆఫర్ మిస్ అయింది. సైడ్ మీదకి మార్నింగే వెళ్ళాల్సి వచ్చింది, మార్నింగ్ ఆఫర్ మిస్ అయింది. మధ్యాహ్నం పోవాల్సి వచ్చింది, మధ్యాహ్నం ఆఫర్ మిస్ అయింది. ఇంకా ఇప్పుడు ఎంత చేసిందే, అంతేగాని ఆఫర్స్ ఏమి ఉండవు, ఇంకా ఇన్సెంటివ్ ఏమి ఉండదు. చేసుకున్నంత వరకే తప్ప ఇన్సెంటివ్ ఏమి ఉండవు, అంతే. ఇప్పటికైతే 16 ఆర్డర్స్ అయినాయి. టైం వచ్చేసి 7:40 అవుతుంది. మధ్యాహ్నం 2 hours పోకుండా ఉంటే 20 అయిపోయి నాకు తెలిసి ఆర్డర్లు ఎక్కువనే ఈరోజు. బ్యాటరీ తీసుకుందాం రేపు మార్నింగ్కి. ఓకే, రేపటికి ఓకే బ్యాటరీ.
రేపు మార్నింగ్ కోసం అయితే బ్యాటరీ అయితే తీసుకున్నా. మార్నింగ్ తొందరగా ఓపెన్ కాదు కాబట్టి రేపు 5 o'clock 5 to 6 లోపు వచ్చేద్దామని అనుకుంటున్నా మార్నింగ్. అందుకని బ్యాటరీ కూడా తీసుకున్నా. ఇప్పుడు ఎర్నింగ్స్ ఎంతైనావో స్క్రీన్ రికార్డ్ మీద చూపిస్తాయి ఈరోజు. అయితే నేను మధ్యాహ్నం 3 hours పనుల మీదకి, మళ్ళీ మార్నింగ్ మధ్యాహ్నము బయటికి వెళ్ళేసరికి కొంచెం తక్కువైనాయి అనుకోండి ఈరోజు. అయితే ఎర్నింగ్ అవర్స్ వచ్చేసి 71.2, లాగిన్ అవర్స్ వచ్చేసి 11.4, ఆర్డర్స్ 17, ట్రిప్ డిస్టెన్షన్ వచ్చేసి 46.0. ఇది డబల్ అయితే ఎట్లన్నా ఇది డబల్ అవుతుంది. ఎర్నింగ్స్ వచ్చేసి ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చేసి ఈరోజు చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చేసి 732 రూపీస్. నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చేసి 732 రూపీస్. అయితే ఆఫర్స్ వచ్చేసి 80 రూపీస్. అయితే ఈ రెండు ఈ 732లో కలిపితే మొత్తం చేసిన ఎర్నింగ్స్ ఈరోజు 812 రూపీస్ ఈరోజు చేసిన మొత్తం ఎర్నింగ్స్.